దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. నేను మీతో ఒక మాట చెప్తాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. ఇప్పుడు హరిప్రసాద్ గారు దక్షిణామూర్తి ధ్యాన మంటపాన్ని నిర్మాణం చేశారనుకోండి, మనం ఎంతమందిని దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అన్నదాన్ని పక్కన పెట్టండి. పరమేశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చినందుకు నేను ఒక మంచి పని చేశానన్న తృప్తి ఆయనకి కలిగిందా లేదా? ముందు చేసిన వాడికి ఏమొస్తుందంటే, అవతల వాడికి ఏదో చేయడం కాదు, తాను శాంతి పొందుతాడు. అసలు లోకంలో ఇది పెద్ద రహస్యం. ఎవడు ఏది చేసినా వాడు